వాక్యంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వాక్యంలో ఏమంటున్నాడు? ఒకసారి చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు నిశ్చయంగా మన వ్యక్తిగత ఒక్కొక్కరి కుటుంబ సంఘ ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఈ మాట నెరవేర్చును గాక. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడు. ఒకటి ఆశీర్వాదం ఇస్తానంటున్నారు, రెండవది యెహోవా నిన్ను కాపాడుగాక. ఆశీర్వాదము, కాపుదల, ఇవి రెండు నాకు వద్దన్న వాళ్ళు చేతులు తెలియజేయకండి. ఆశీర్వాదము, కాపుదల నాకు వద్దన్న వాళ్ళు రెండు చేతులు తెలియజేద్దామా? ఊరు కూడా ప్రతి ఒక్కరికి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ప్రతి ఒక్కరికి కాపుదల కావాలి అని చెప్తున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. ఈరోజు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఈ మాటలు మన జీవితంలో ఎలా నెరవేర్చబడతాయి? ఆయన సరికి వస్తున్నామంటే, ఆయన మందిరంలో కూర్చుంటున్నామంటే, ఆయన నమ్ముకున్నామంటే, ఆయన దీవించాలని, ఆయన ఆశీర్వదించాలని, ఆయన మేలు పొందుకోవాలని ఆశతో వస్తున్నాం. ఈరోజు ఏ దీవెన కోసం, ఏ మేలు కోసం, ఏ ఆశీర్వాదం కోసం, ఏ క్షేమం కోసం ఆయన సన్నిధికి వచ్చావో నిశ్చయముగా ఆ మేలు, ఆ ఆశీర్వాదం నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక, దయచేయునుగాక. ఏ ఆశీర్వాదం కావాలని, ఏ మేలు కావాలని, ఏ దీవెన కావాలని, ఏది పొందుకొని వెళ్ళాలని ఈరోజు ఆశతో వచ్చావో ఆ దీవెన, ఆ ఏ మేలు పొందుకొని తిరిగి వెళ్ళుగాక. నిశ్చయముగా నా ప్రభు ఈ మాట నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఏ మాట ఆయన అంటున్నాడు? యెహోవా, యేసయ్య, ఏ దేవుడిని నమ్ముకున్నావో, ఏ దేవుడిని ఆరాధిస్తున్నావో, ఏ దేవునికి నీ జీవితాన్ని అప్పగించావో, ఏ దేవునికి నీ బ్రతుకును అప్పగించి, ఏ దేవుడిని నిజరక్షకునిగా అంగీకరించి, ఏ దేవుడి కోసమైతే నువ్వు బ్రతుకుతున్నావో ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆ దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆ దేవుడి, ఆ యేసయ్య నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ యేసయ్య నీతో చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. మనుషులు ఆశీర్వదించినట్లుగా కాదు, మనుషులు కాపాడినట్లుగా కాదు, మనుషులు చేసినట్లుగా కాదు, కానీ ఆయన దేవుడు తనదైన శైలిలో, తనదైన విధానంలో కాపుదల, ఆశీర్వాదము అనుగ్రహించునుగాక. అందుకే అంటున్నాడు, చదవండి ఒక మాట. ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు అంటే, చదవండి ఆదికాండం ఒక మాట, ఆదికాండం 24వ వాక్యం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడే, నేను అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కాపాడుతాను అంటున్నాడు. ఆ మాట ఎంత వాస్తవమో అని మనం ఆలోచిస్తే, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నప్పుడల్లా యెహోవా అన్ని విషయంలో అబ్రహాము ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అసలు ఈ ఆశీర్వాదం ఎలా కలిగింది? ఎట్లా పొందుకున్నాడు? ఈ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అని అంటే, చదవండి, అది ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూస్తే ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతులు నీవు ఆశీర్వాదముగా నువ్వు నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, దూషించే వారిని దూషిస్తాను, భూమి మీద సమస్త వంశముల యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా అతనితో చెప్పిన ప్రకారం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. చెప్పినట్లుగానే ఆయన ఆశీర్వదించాడు, దీవించినట్టు మనం చూస్తాం. అయితే ఈ ఆశీర్వాదం, ఈ దీవెన మనకి ఎలా కలుగుతుంది, అబ్రహాముకి ఎలా ఆశీర్వాదం ఇచ్చాడు అని ఆలోచిస్తే ఆ 12వ అధ్యాయము 1-2 వాక్యాలు అంటున్నాడు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడని మనం ఆలోచిస్తే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి చదువు నా మాట, కొంచెం మనసు పెట్టి ఆ మాట చదువుతాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అక్కడ చూడండి, నేను నిన్ను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని అబ్రహాముతో చెప్పాడా? చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు. ఎప్పుడు అంటే అపోస్తలుల కార్యాలను మనం చూస్తే అసలు మొదట అబ్రహాముకు దేవుడు ఎప్పుడు చెప్పాడు ఆశీర్వదిస్తానని అంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వాక్యం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వాక్యం తీసామా? అందుకు శ్రమను చెప్పినదేమనగా, సోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమునకు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును విడిచి బయలుదేరి దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నిన్ను ఆశీర్వదించి కాపాడుతానన్నాడు. దానికి ఉదాహరణగా అబ్రహాము జీవితం చూస్తే, అబ్రహాము మెసొపొతామియాలో కాపురం ఉంటున్నప్పుడు దేవుడు వచ్చి, అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తా, అయితే నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఏం చేయాలంటే, నీవు లేచి ఏమంటున్నాడు, నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, అయితే నీవు నీ దేశమును, నీ ఇంటిని, నీ కలిగిన సంస్థలను విడిచిపెట్టి రా అంటే ఇతడు ఏం చేశాడు అంటే చదవండి, అక్కడే 3వ వచనం అపోస్తలుల 4వ వాక్యం. అప్పుడు అతడు కల్దీయ దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే, నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. అబ్రహాము దేవుడి మాట విన్నాడు. కానీ వస్తూ ఏం చేశాడట, ఏం చేశాడంటే తన తండ్రిని తీసుకుని వచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. మొదట ఏం చెప్పాడు, 12వ అధ్యాయం 12 మనం చూస్తున్నాం, నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచిపెట్టరా అన్నాడు. ఇక్కడ కూడా అపోస్తలుల కార్యంలో కూడా నీవు నీ స్వజనమును, నీ దేశమును, నీ సమస్తను విడిచిపెట్టిరా, నేను ఆశీర్వదిస్తాను. అయితే 65-70 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాము కనబడి, నీ దేశము నీకు గొప్ప జన్మ చేసి నీకు కుమారుని ఇచ్చి నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. కానీ అబ్రహాము చెప్పిన మాట దేవుడు, ఈ అబ్రహాం ఏం చేశాడంటే, తనకు తన తండ్రిని, తన దేశం విడిచిపెట్టడం అంటే దేశాన్ని విడిచిపెట్టాడు, కానీ తన తండ్రిని విడిచిపెట్టాడు.
ఆయన మనం చెప్పిన మాట నెరవేర్చాలి, ఆయన మనం ఆశీర్వదించాలి అని అంటే అక్కడ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం మనం చూస్తే దేవుడు పిలిచాడు, అబ్రహాము వచ్చాడు, కానీ ఆశీర్వాదం రాలా. అర్థపడుతుంది కదా? మెసొపొతామియా నిలిచి హారానులోకి వచ్చేసాడు. దేవుడు చెప్పి విడిచిపెట్టా, నేను దీవిస్తానన్నాడు. విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి వచ్చాడు, కానీ ఆశీర్వాదం పొందినట్లుగా దేవుడు చెప్పాడు, దేశం అన్నాడు నీ స్వదేశంలో కూడా విడిచిపెట్టాడు. మాట విన్నాడు, వచ్చాడు, కానీ పరిపూర్ణంగా లోబడదా. వస్తూ వస్తూ వాళ్ళ నాన్నగారిని తెచ్చుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే, నేను నిన్ను దీవించాలి అంటే, నేను నీకు దీవెన ఇవ్వాలి అంటే ఇదిగో నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చెప్పాడు, నీ తండ్రిని, నీ స్వదేశముని, నీ బంధువులను విడిచిపెట్టా. ఈ రోజున మనం కూడా దేవుని దీవుల కోసం, ఆశీర్వాదం కోసం పరిగెడుతున్నాం, కానీ దేవుని మాట వింటున్నా. దేవుడు మెసొపొతామియాలో ఉన్నప్పుడు చెప్పాడు. మెసొపొతామియాలో నుండి ఇంచుమించు హారానికి వచ్చేసరికి 10 సంవత్సరాలు జరిగింది, అయినా ఆశీర్వాదం పిల్లలు కూడా. ఏదయ్యా నువ్వు నాకు ఆశీర్వదిస్తున్నావు కదా, దీవిస్తున్నావు కదా, నేను ఎందుకు దీవించలేదంటే దేవుడు అంటున్నాడు, 10 కాదు ఇంకొక 80 సంవత్సరాలైనా నేను దీవించను. ఎందుకంటే నేను నీకు చెప్పినప్పుడు నీవు నీ స్వజనమును, నీ దేశం విడిచావని చెప్పాను. నువ్వు దేశాన్ని విడిచావు, కానీ ఏం చేయలేదంట, తండ్రిని విడిచిపెట్టాలి. తండ్రి దేనికి సూచించినట్టే కొద్ది మాటలో చూడండి. ఆశీర్వాదం మనకి ఎప్పుడు వస్తుంది? అదే ఆదికాండం 11:32 వాక్యం. ఆదికాండం 11:32. ఈ దీవెన మనం పొందుకోవాలి. ఏం చేయాలి? అతని కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడకు లోతును, తన కుమారులకు అబ్రహాము భార్య అయిన శారయి తన కోడలిని తీసుకొని కానానుకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఎలా పిలిచాడు? నేను ఆశీర్వదిస్తున్నప్పుడు ఏం చెప్పాడు? సమస్తాన్ని విడిచిపెట్టినా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు, కానీ అబ్రహాంకు 3 సార్లు వాగ్దానం చెప్పాడు. నేను గొప్ప జనం చేస్తా, నేను ఆశీర్వదిస్తా, గొప్ప జనం చేస్తా, ఆశీర్వదిస్తా, గొప్ప జనం చేస్తా, ఆశీర్వదిస్తా. మొదటి చెప్పాడు, నేను ఆశీర్వదిస్తే గొప్ప జనం చేస్తా అని చెప్పాడా? చెప్పినప్పుడు ఆశీర్వాదం కోసం వెంబడించాడు, విడిచిపెట్టి వెళ్ళాడు, కానీ పోతూ పోతూ వెనకాల తండ్రిని రోడ్డేసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో ప్రభువు మనం ఆశీర్వదించని ఆశీర్వడుతున్నాడు. దేవుని ఆశీర్వాదం కోసం వస్తున్నాము, కానీ ఎందుకో ఆశీర్వాదం అనిపించలేకపోతున్నాం అంటే అబ్రహాములో కనబడుతున్న లోపం ఈ రోజు మనలో కనబడుతుంది. అదేంటి? తండ్రి దగ్గర ఉండకూడదా, తండ్రిని చూడకూడదా, తండ్రిని వెంట పెట్టుకోకూడదా అంటే శారీరకంగా కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్న ఆత్మీయ అర్థం ఏంటంటే చదవండి. తండ్రిని వెంట పెట్టుకున్నాడు, అందుకని ఆశీర్వాదం రాల. మొదటిసారి చెప్పిన మెసొపొతామియాను విడిచిపెట్టి హారానుకు వచ్చాడు, అయినా ఆశీర్వాదం రాల. కారణం ఏంటంటే తండ్రిని వెంట పెట్టుకొచ్చాడు. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వాక్యం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వాక్యం. త్వరగా. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:8 వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:8 వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:8 వాక్యం. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠం అనుసరించి జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ స్వజనము నీ దేశం విడిచిపెట్టినా నేను దీవిస్తాను అన్నాడు. అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు,
కానీ తండ్రిని విడిచిపెట్టలా. ఈరోజు ఆశీర్వాదం కావాలంటే మనము విడిచిపెట్టే అనుభవం మనలో కావాలి. ఏం కావాలి? నేను నిన్ను ఆశీర్వదించి దీవిస్తానన్నాడు. ఆశీర్వదించి దీవించాలి అంటే అబ్రహాము ముందు చెప్పి నేను ఆశీర్వదిస్తా. ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే విడిచిపెట్టించినప్పుడు. ఏం చేయాలి? నీ దేశమును, నీ స్వజనమును, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా. దేవుని మాటలు విని తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు, కానీ తండ్రిని మాత్రం విడిచిపెట్టలేదు. అంటే ఈరోజు తండ్రి దేనికి సూచనంటే మాత్రం వేసే అనుకుంటే తరాలుగా వస్తున్నా ఏంటిది తరాలుగా వస్తున్నా తండ్రి దేనికి సూచన ఏంటంటే పితృ పారంపర్యాచారాలు. ఏంటిది? అబ్రహాము దేవుని ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుని మాట విని తన దేశాన్ని విడిచిపెట్టి తెచ్చాడు, కానీ తన దేశాన్ని విడవగలిగాడు, కానీ బంధువులను విడిచిపెట్టాడు, కానీ తండ్రిని విడిచిపెట్టలేకపోయాడు. మొదటిసారి చెప్పాడు, నువ్వు లేచినప్పుడు హారంలోకి వచ్చాడు, నేను ఆశీర్వాదం అదేంటయ్యా నువ్వు విడిచిపెట్టుకున్నావు నా ఇంటిని, నా దేశాన్ని విడిచిపెట్టి ఇప్పుడు వచ్చాడు కదా, మరి నేను ఎందుకు ఆశీర్వదించలేదు? అబ్రహాం నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టావు, కానీ నీ తండ్రిని ఆయన తీసుకొచ్చుకున్నావు. దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి, తండ్రి ఇంటి యొద్ద నుండి విడిచిపెట్టమంటే తండ్రిని కూడా విడిచిపెట్టుకున్నాడు. తండ్రిని విడిచిపెట్టమంటే తండ్రి అనగా పితరులు. తండ్రులు ఎవరు? తండ్రులు అంటే ఎవరు? పితరులు అంటారు. మా పితరులు అండి, మా తాతల కాలం. ఎవరి స్తోత్రం వాడిపోగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా పితరులు, మా తండ్రులు. నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుని ఆశీర్వదిస్తానన్నాడో ఆ ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు విడిచిపెట్టా. ఏమి విడిచిపెట్టాలంటే మొదటిది నీ తండ్రిని విడిచిపెట్టు. తండ్రి అనగా పితృ పారంపర్యాచారము, తండ్రుల ఆచారాలు, పితరుల ఆచారాలు. ఆచారాల వల్ల మనం రక్షించబడము. తరతరాలుగా మా పెద్దలు మా తరతరాలు కాదు జీవము కలిగిన వాక్యం. హల్లెలూయా. మన పితరులు, మన తండ్రులు కూడా మనకి వారే. దేవుడే అయింది. మా తాతలు చెప్పారు, మా పెద్దలు చెప్పారు, మా పితరులు చెప్పారు, వాడు కూడా నీలాగా అన్నపోలేదు కాబట్టి వాడు కూడా నీలాగా సరిగా ముంచెచ్చాడు. ఒక మాట చెప్తున్నా, నీ ముందు పుట్టిన వాళ్ళు నీకు తండ్రులు పితరులు అయితే ఒక దినాన నీవు కూడా నువ్వు ముందు రాబోయేతారని నువ్వు కూడా పితరులు అవుతావు. అవుతామమ్మా? అప్పుడు వాళ్ళు కూడా మనం అనుసరిస్తారు. అప్పుడు మనము మనుషులమే, మన పితరులు కూడా. మొదటిది దేవుడిని ఆశీర్వదించి కాపాడాలి అంటే నీ తండ్రిని విడిచిపెట్టిరా. అనగా తండ్రిని విడిచిపెట్టడం అంటే పితరుల ఆచారాలు విడిచిపెట్టుగాక. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకొని రక్షించబడిన క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని పేరు పెట్టుకొని ఇంకా పితరుల ఆచారాలు, తల్లిదండ్రుల పితరుల ఆచారాలు అనుసరిస్తున్నావా? గుర్తుపెట్టుకో, నా దేవుడిని ఆశీర్వదించాడు. మనమే అబ్రహాముతో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించి గొప్పతనం చేస్తారా అన్నాడు. వచ్చాడు, అబ్రహాము వచ్చాడు. మన మందిరానికి వచ్చినట్టు ఆయన కూడా దేవుడు చెప్పినట్టుగానే మెస్తోమియా ఊరు అని ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆరాలకు వచ్చాడు. ఆయన వస్తూ తండ్రిని ఆయన చేసుకొని వచ్చాడు. నేనన్నా తండ్రిని ఆయన చేసుకొని వచ్చాడు. అంటే మందిరానికి వచ్చాడు, ఏసీ దగ్గర వచ్చాడు, ఏసీ దగ్గర నమ్ముకున్నాడు, మందుల దగ్గర ఉన్నారు, బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ రక్షించబడ్డాడు, కానీ ఏసీ బిడ్డగా పిలువబడుతున్నాడు. కానీ ఇంకా పితరుల ఆచారాలు పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పితరుల ఆచారాలు, తండ్రుల ఆచారాలు, పితృ పారంపర్యాచారాలు పోలేదు ఇంకా. అంటున్నాడు, మనం పితృ పారంపర్యాచారాల వల్ల, పితరుల ఆచారాల వల్ల, తండ్రుల ఆచారాల వల్ల మనం రక్షించబడము, కానీ దేవుని కృప వలన మాత్రమే రక్షించబడదు కాక. ఆయన కాల్చిన పరిశుద్ధ రక్తము చేత కడగబడిన ద్వారా మాత్రమే మనం రక్షించబడదు కాక. ఈ మధ్యాహ్నంలో ఈ పునరుద్ధారణ దినంలో దేవుని వాక్యం పెట్టిన దేవుని కూడా నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి కాపాడుతా. ఎప్పుడంటే
నీవు విడిచిపెట్టి వచ్చినప్పుడే. ఏం చేయాలంట? విడిచిపెట్టి వచ్చినప్పుడే. నువ్వు ఏం విడిచిపెట్టాలి అంటే నీ తండ్రిని విడిచిపెట్టు. అబ్రహాం నీ తండ్రిని విడిచిపెట్టు. ఉండాలి అక్కడ, ఉండాలి కదా. చదవండి. అది కనుపరిలో ఏముంది? నేను నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి విడిచిపెట్టు. అంటే పితరులు, తండ్రి అంటే పితరులు, పితరులు అంటే పితరుల ఆచారాన్ని విడిచిపెట్టు. ఈరోజు నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు కాపుదల కావాలి అని వాళ్ళు చేతులకి హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ ఆశీర్వాదం ఎక్కడ వస్తుందంటే నీ తండ్రిని విడిచిపెట్టినప్పుడు. తండ్రిని విడిచిపెట్టడం అంటే శారీరకంగా కాదు, శారీరకంగా కాదు. తండ్రి అంటే పితరులు, పితరుల ఆచారాలు. అవి ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు దేవుడిని దీవిస్తాడు. అవి విడిచిపెట్టకుండా దేవుడు పిలిచాడు, నేను వచ్చానుగా అనుకుంటే అబ్రహాముని ఆశీర్వదించాలా, నీలో నన్ను కూడా ఆయన ఆశీర్వదించు. స్తోత్రం, స్తోత్రం. 3 తలకాయలు కలిసి రాకూడదు. నాకు ఏదైనా చెప్పారు 3 తలకాయలు కలిసి రాకూడదు, కీడొచ్చింది అన్నారు. 3 కాదు 4 తలకాయలు కలిసి తిరుగుతున్నా, మాకేం కావాలా, నెమ్మదిగానే ఉన్నాం. అదే బరువు మీద ఉన్నప్పుడు కొత్తది ఏది చేయకూడదు అన్నారు. బరువు మీద ఉన్నప్పుడు అన్ని కొత్తవి కొన్నా, దేవుని స్తోత్రం. బరువు మీద ఉన్నప్పుడు కొత్త బండి కొన్నా, బరువు మీద ఉన్నప్పుడు కొత్త తడికలు కట్టా, బరువు మీద ఉన్నప్పుడు కొత్త పనులు ఎన్నో చేశా. పితృపారంపర్యాచారాల వలన, తండ్రుల ఆచారాల వలన, పితరుల ఆచారాల వలన మనం రక్షించబడము, కానీ క్రీస్తు రక్తమే మనల్ని కాపాడును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, కాపాడుతా. ఎప్పుడయ్యా అంటే నీ తండ్రిని విడిచిపెట్టి వచ్చినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు 2 చేతులెత్తి హల్లెలూయా, అర్థమైన వాళ్ళు హల్లెలూయా. అర్థమైపోతుందా? మొదటిది, ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే ఇంకా ఇంకా నువ్వు వెంట పెట్టుకుని వస్తున్న ఆ తండ్రికి సూచనగా ఉన్న పితరుల ఆచారాలు విడిచిపెట్టుదువుగాక. మా తాతల కాండం చేస్తున్నారు పండగ, ఇప్పుడు వచ్చి భక్తి, ఇప్పుడు కొత్త భక్తి పుట్టుకొచ్చి ఇప్పుడు పండగ చేయొద్దంటే ఎట్టా? ఏ పండగ? ఏ పండగ? అసలు క్రైస్తవులు చూస్తే నాకు భలే కోపం. అప్పుడప్పుడు నాకు అన్యులమే దండం పెట్టాలనిపించింది. ఏ అన్యుడైనా క్రిస్మస్ పండగ వాళ్ళ ఇంట్లో చేసుకోవడం చూసారా? హలో, ఏ అన్యుడైనా క్రిస్మస్ పండుగ వాళ్ళ ఇంట్లో చేసుకోవడం చూసారా? దరిద్రం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నానంటే సంక్రాంతి చేస్తుంది, సంక్రాంతి చేసుకుంటాడు. ఇది ఎవరిది? అన్నిల ఆచారం, అవునా కదా? మళ్ళీ మేము 30 సంవత్సరాల నుంచి అసలు మేము ఎంత అనుకున్నా, మేమేమనుకున్నా అసలు అబ్బో, బైబిల్కి మించిన కథ ఉంటుంది. మరి సంక్రాంతి రాకముందే, దీపావళి రాకముందే అన్ని నెలల్లో కూడా ఉండండి దీపావళి, దేవుడి దయ వల్ల. అన్ని నెలల్లో కూడా ఎంత అన్ని కొవ్వొత్తులు. 20-30 సంవత్సరాల నుంచి రక్షించబడి నేను ఏసై పెట్టనని పేరు చెప్పుకొని అన్ని భాషలు మాట్లాడి ఎగిరి గంతులేసి అన్ని చేసిన ఆ నెలలో మాత్రం అన్ని నెలల కంటే ఎక్కువ దీపాలు ఉంటాయి, ఎక్కువ బాంబులు వేస్తాయి. ఎప్పుడు దీపావళికి. ఇవన్నీ ఏంటంటే పితృపారంపర్యాచారాలు, పితరుల నుంచి వస్తున్నటువంటి ఆచారాలు. ఏసై నమ్ముకుంటే ఇది చేయకూడదా, ఏసై నమ్ముకుంటే ఇది చేయకూడదా? లేదండి. దేవుడిని ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా కరాకటిగా చెప్పాడు, నీ తండ్రిని విడిచిపెట్టు. అబ్రహాం, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను గొప్ప జనముగా చేయాలంటే నీవు నీ తండ్రిని విడిచిపెట్టురా. అదేంటంటే తండ్రిని విడిచిపెట్టడం అంటే ఆచారాలను విడిచిపెట్టు, పితృపారంపర్యాచారాలు, పితరుల ఆచారాలు విడిచిపెట్టు. అవి నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు పరిపూర్ణ ఆశీర్వాదం. అప్పటిదాకా ఏదో అనామరావంటే కానీ పరిపూర్ణ ఆశీర్వాదం ఇక్కడనే విడిచిపెట్టినప్పుడే ఆశీర్వాదం. మొదట తండ్రిని విడిచిపెట్టాలి, అనగా పితరుల ఆచారాలు విడిచిపెట్టాలి, పితరుల తలంపులు, పితరుల కార్యకలాపాలు విడిచిపెట్టాలి. నువ్వు ఏసై నమ్ముకున్నావా? నీకు ఏసై మాట కావాలా? ఏసై పద్ధతి కావాలా? ఒక పద్ధతి కావాలా? ముఖ్యంగా ఎంత మాత్రం ప్రార్థనకి వెళ్తే మంచి రోజు సెకండ్ రోజు చూసుకోకూడదు. నీ దేవుడికి దేవుడికి మీరు మంచి రోజు చూసేదంటే దేవుడికి దేవుళ్ళు
ఎందుకంటే యేసు ప్రభు యెహోవా దేవుడు, తండ్రి దేవుడు, త్రిత్వమైన దేవుడు. వారి ఆదిలో సృష్టి కలుగజేసినప్పుడు దేవుడు మొదటి దినం చేసి ఇది మంచిది అని పలికాను, రెండవ దినం చేసి ఇది మంచిది, మూడవ దినము అట్లా 7 దినాలు దేవుడు మంచిది మంచిది అని పలుకుతుంది. ఇక్కడ ఎక్కడ రోజు మంచిది ఆలోచన, ఇక నువ్వు దేవుడికి దేవుడువా? హలో, హల్లెలూయా. ఇవన్నీ తండ్రికి సూచన, పితరుల ఆచారాలకు, పితరుల తలంపులకు సూచన. ఈరోజు నిజమైన క్రైస్తవురాలు దేవుని దీవెన నీకు కావాలి అనుకున్న కోరిన వ్యక్తులు అయితే మొదటిగా అబ్రహాముతో చెప్పి దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నీ తండ్రిని విడిచిపెట్టు, నేను జీవిస్తా, నీ తండ్రిని విడిచిపెట్టు. తండ్రి అంటే పితరుల ఆచారాలను విడిచిపెట్టు, పితరుల కార్యకలాపాలు విడిచిపెట్టు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెడుతున్నావా? తండ్రి నేను చేసుకుంటూ వస్తున్నావా? ఇప్పుడు గొప్ప మాట. మొదటిగా నేను ఆశీర్వదిస్తాను రమ్మంటే వచ్చాడు, కానీ తండ్రి నేను చేసుకొచ్చాడు, అందుకే ఆశీర్వాదాలుగా. ఇప్పుడు అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 4వ వాక్యం. అప్పుడు అతడు కల్దీయ దేశం విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించడానికి పిలిస్తే వచ్చాడు, కానీ విడిచిపెట్టి వచ్చాడు, కానీ తండ్రిని చేసుకొని వచ్చాడు. అందుకే దేవుడు మొదటిసారి. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, ఎట్లో దేవుడు దేవాల నాలాంటి కఠినమైన సాగుడు దేవుడు ఉపయోగించుకొని గురించి 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 చెప్పక ఇక నా కోసమే వాక్యం చదువుతున్నాడు, నన్ను గురించే చదువుతున్నాడు, నేనే ఇప్పుడు భాస్కర్ గంటలో పడతా, నాకేదే చదువుతున్నాడు. పాపంలో అంటున్నాడు, ఏమైనా భాస్కర్ నా గురించి తప్ప ఏ వాక్యం చదువుతున్నాడు. దేవుడు సేవ చేస్తున్నాడు, దేవుని పీకి పని చేస్తా వెళ్ళి బజార్లో చెప్పాడంట, వాళ్ళ నిమాయ భాస్కర్ కొడుకు ఎదురున్నాడే ఎప్పుడు నా గురించే చదువుతున్నాడు అని అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు. నేనంట బైబుల్ దేవుడి గురించి రాసుకోలేదు, మీ గురించి అవ్వనా? స్తోత్రం, స్తోత్రం. అక్కడ దేవుడు చెప్పాడు, ఇస్తానన్నాడు, ఇవ్వలా. తండ్రి ఇలా ప్రార్థన నేను ఆచారాలు అనుసరిస్తున్నాను, పితృల పాలనపై తండ్రి నేర్చుకోవచ్చా, అందుకే దేవుడు జీవించలా అన్నాడా? దేవుడు తండ్రి చెప్పాడు. అంటే అక్కడతో ఆచారాలు, పితృల ఆచారాలు, పితృల కట్టడలు అక్కడతో ఏమైంది? అయిపోయింది. అమ్మయ్య ఇప్పుడైనా ఆశీర్వదిస్తారని ఆశపడితే ఇప్పుడు చదవండి ఆదికాండం 12:4-5 వాక్యాలు. ఇప్పుడైనా ఆశీర్వదిస్తారని అనుకుంటే ఇక్కడ ఏం చేశాడు? 4 యెహోవా చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా. హలో, దేవుడు ఏం చెప్పాడు? నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి రమ్మన్నాడు. మొదట దేశాన్ని విడిచి వచ్చాడు, వస్తా తండ్రిని అన్వేషించుకొచ్చాడు. మొదటిసారి దీవెన అంటే పిల్లల ఆచారాలను ఎలా పైన దీవించాలా. ఇక తండ్రి చనిపోయాడు, ఆచారాలను ఎలా పడి ఎక్కడో కొంచెం భక్తులు ఎదుగుతున్నారు, భర్త మళ్ళీ తీసుకొచ్చాడు. ఎవరు ఇచ్చారు? లోతుని తీసుకొచ్చాడు. నీ బంధువులు, అపొస్తలులు ఏమంటాడు? నీ స్వజనులు. నీ బంధువులు ఇక్కడేమో నీ స్వజనులు విడిచిపెట్టరా, నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరా. తండ్రి విడిచిపెట్టాడు, ఆచారాలు ఏమి దేవుడు మారుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరు వచ్చాడు? లోతు వచ్చాడు. లోతు ఎప్పుడైతే తండ్రి వాడు లోతు వచ్చాడు. లోతు దేనికి వచ్చిందంటే చదవండి, 2వ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తండ్రి విడిచాడు, కానీ ఇప్పుడు చూడండి
13వ ఆదికాండం 13వ 1వ వాక్యం నుంచి అబ్రహాము తలగని సమస్తమును తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని రెండోసారి ఇప్పుడు లోతును వెంట పెట్టుకెళ్ళాడు. ఏం జరిగింది? 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులను లోతు పశువుల కాపరులను అర్హం పుట్టెను. 11వ వాక్యం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరుచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అటు వారి ఒకరికి ఒకరు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే మొదట తండ్రిని పెట్టుకొని వచ్చాడు, ఆచారాలు ఆచారాలు పెట్టుకొచ్చాడు. ఈ విధంగా మళ్ళా దేవుడు ప్రత్యక్షమై అబ్రహాం నేను దీవిస్తా, ఆశీర్వదిస్తా, నువ్వేడు అని అంటే మళ్ళా అక్కడ నుండి బయలుదేరి నెగేవు ఐగుప్తుకు వెళ్ళాడు. ఎవరు తీసుకెళ్ళాడు? లోతు. లోతు దేనికి సూచన అంటే స్వీయం. దేనికి సూచన? స్వీయం అంటే స్వీయం అంటే స్వీయం, సెల్ఫ్. ఇంగ్లీష్ లో సెల్ఫ్ అంటారు, తెలుగులో స్వీయం అంటే సొంత ఆలోచనలు, మన ఇష్టాలు, మన ఆలోచనలు. ఇప్పుడు మొన్నలాగేమో తండ్రి చెప్పింది, పెద్దలు చెప్పింది, పెద్దలు నచ్చింది, పెద్దలు మాట్లాడినట్టుగా బతికాడు, ఆశీర్వాదాల విడిచిపెట్టాడు. ఇప్పుడు తన సొంత ఆలోచన, తన సొంత ఇష్టాలు, తన సొంత కోరికలు. లోతు అంటే సొంత స్వజనులు, బంధువులు అంటే సొంత కార్యాలు, సొంత ఆలోచనలు, సొంత తలపులు నచ్చినట్టుగా వారు దేవుని నీతిగా తమ స్వనీతిని స్థాపించుకుంటున్నారు అన్నట్లు ఇక్కడ ఇతరుల వైపు నడుచుకుంటారు. దేవుని నీతి వచ్చాడు కానీ ఇతరులు కాదు. ఇక్కడ కూడా అక్కడ అలా విడిచిపెట్టి ఇంకొంచెం ముందుకు వచ్చాడు. అయినా ఆశీర్వాదం రాకపోగా వాళ్ళకి ఏం కలిగినట? కలహము, వైరు కలిగింది. లోతు కాపుల పశువుల కాపులకు, అప్పుడు మా పశువుల కాపులకు ఏం జరిగింది? కలహం జరిగింది. దేవునికి దెయ్యానికి గుర్తుండదా? వెలుగు చీకటి కలిసి నడవదా? లోకము దేవుడి కలిసి నడవగలదా? పాపము పవిత్రత కలిసి నడవగలవా? చీకటి వెలుగు ఎలా కలవదో మట్టి బంగారం కలవదా? బంగారం మట్టిలో మట్టి బంగారం కలిసిందా? బంగారం దేవుడైతే మట్టి మనకి ఇష్టం. బంగారం దేవుడైతే మట్టి మన సొంత కోరికలు, సొంత ఆలోచనలు, సొంత తలపులు, స్వనీతి, సొంత ఇష్టం, మన ఇష్టాలు, మన ఆలోచనలు, మన తలపులు, మన కార్యాలు మొదట విడిచిపెట్టిన ఆయన ఆశీర్వదిస్తుంటే తండ్రి వేసుకొచ్చాడు, పెద్దలు వేసుకొచ్చాడు. దేవతాల గుర్తు వచ్చింది, లోతు మనం విడిచిపెట్టి ఇటు వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక తన సొంత భక్తి, సొంత భక్తిని, స్వనీతి దేవుడు మొదలు పెట్టాడు. దేవుడు ఏం చెప్తున్నాడని కాకుండా తన స్వనీతి మట్టి బంగారంతో కలవదు. అలాగే మన నీతి దేవుని నీతిని, మన నీతిని దేవుని నీతిని అనాచలేవు. మనకి ఇష్టమైన వాటి అన్నమాట. నాకు నచ్చిన నేను చేస్తాను, నాకు అనుకూలం ఉందలే. లోతు దేనికి సూచన అంటే సొంత కార్యం, స్వచిత్తానికి, సొంత ఇష్టాలు, సొంత కోరికలు లోతు చేసుకున్నాడు. ప్రభు క్లియర్గా చెప్పాడు, మొదట ఆశీర్వదిస్తా, ఇప్పుడు విడిచిపెట్టా, ఒకటి తండ్రిని విడిచిపెట్టా. ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, తెలుసుకున్నాడు. ఓహో ఎలాంటి ఆశీర్వాదాన్ని విడిచిపెట్టాడు, తండ్రి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తురావా మళ్ళా లోతు పెట్టి వచ్చాడు. లోతుతో దేవుడు ఆశీర్వదిస్తాడు చెప్పలా, నీ తండ్రి ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాడు చెప్పలా, నీవు తెచ్చిన అన్నాడు. రెండోసారి లోతు పెట్టి వచ్చిన ఆశీర్వాదంలో మొదలు పక్కన పెడితే వైరు వచ్చేసింది. ఎట్లాగంటే మట్టి బంగారం ఎలా వైరుగా కలవకుంటాయో దేవుడి కార్యాలు, నా కార్యాలు వస్తాయండి. నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు, దేవుని యొక్క ఇష్టాలు వేరు, మన ఇష్టాలు వేరు. లోతు అబ్రహాము తండ్రి కొడుకులే, కానీ వాళ్ళకి వైరు వచ్చేసింది. దేవుడు మన తండ్రి, మన ఆయన విడలమే వైరు కలుగుతుంది. ఎందుకంటే మధ్యలో ఆయన ఇష్టం ఉంటుంది, నా
మన ఇష్టం ఒకటి ఉంది. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసేది ఏంటి ఒకటి. ఉదాహరణకి స్వనీతి సంతరించిన లోతు దేనికి సూచించినట్టు సంతరించడం అంటే వాక్యాన్ని ఒత్తిడి తెలుసుకుంటారు. ఆ రోజుల్లో వైద్యానికి ద్రాక్షరసం వాడేవాడు. కడుపులో బలహీనం ఉంటే వైద్యానికి వాడేవాడు. పౌలు అన్నాడు, పౌలు తిమోతితో నీకేదన్నా ఇబ్బంది కలగకుంటే కొంచెం ద్రాక్షరసం తీసుకో అన్నాడు. దాన్ని పట్టుకొని పౌలే చెప్పాడు, అగ్నిలో ద్రాక్షరసం రాకమని. ఇక నేను తాగి తిరిగితే తప్పేంది. స్తోత్రం స్తోత్రం. ఇదేంటి రోజు పెట్టేసుకొచ్చాడు. మనకు నచ్చిన భక్తి, మనకు నచ్చిన నీతి, మనకు నచ్చిన పరిశుద్ధత, మనకు నచ్చిన ఆత్మీయత, మనకు నచ్చినటువంటి భక్తి కార్యకలాపాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మీయత మాత్రాన ఆ చర్చి వాళ్ళు ఎట్లేదా, ఈ చర్చి వాళ్ళు ఎట్లేదా, అందుకు చర్చి చూడు, శశకరావాడ చర్చి చూడు, ఆత్మకి వెళ్ళినంత మాత్రాన అది చేయట్లేదా, ఇది చేయట్లేదా. ఇదే నీతి. ఇది రోజు వెంట పెట్టుకొని రాడు అన్నమాట. ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. కోరికలు రోజు వెంట పెట్టుకొచ్చి నా కొడుకే కదా, అన్న కొడుకే కదా, ఇబ్బంది లేదు. ఎవరి పేరు పెట్టుకున్నాక ఎక్కడో కన్నా సాగిపోతుంటే సాగదు. తెల్లబడి వేసుకున్నాక ఎక్కడో సాగిపోతుంటే సాగదు. విడిచిపెట్టాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సమస్తం నష్టముతో పేటతో సమానం చేసుకున్నాడు. ఇంకా లోతును విడిచిపెట్టుడా అంటే, స్వీయం విడిచిపెట్టుడా అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఇప్పుడు ఎవరు ఇష్టం నెరవేర్చబడుతుంది? దేవుని ఇష్టం నెరవేర్చాలి. దేవుని చిత్తం. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఎవరు పలికారు? ఎవరు పలికారు? ఎవరు పలికారు? యేసు ప్రభువారు. శిలువ మరణానికి ముందు, వెళ్ళబోయే ముందు ఆ పంట మీద కూర్చొని మూడవసారి ప్రార్థన చేస్తే, అయినా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈరోజు నీవు దేవుడికి చెప్పిన దేవుని కావాలంటే తండ్రిని విడిచిపెట్టు అనగా ఇతరుల ఆచారాలు, మతాచారాలు, కులాచారాలు, పెద్దలు చెప్పేవాటన్నిటిని యేసునామములో విడిచిపెట్టుగాక. ఈ ఆచారాలను మనుషులు పుట్టించినవే ఒకటి. రెండోది మన భారతదేశంలోనే ఉంటాయి, కేవలం మన భారతదేశంలోనే ఉంటాయి. మిగతా ఏ దేశంలో ఉంటుంది. ఇది స్తోత్రం. ఏ దేశంలో భూమి మీద పోయి తిరిగినండి, మన భారతదేశంలోని ఆచారాలు, కట్టడాలు, ఈ విధానాలు, ఇతర ఆచారాలు, పెద్ద జీవితాలు, చిన్న జీవితాలు అనేవి మన భారతదేశంలో ఈ విషయంలో తప్ప మన భారతదేశాలు కూడా మన పితరులు కనిపించినవి వారి స్వార్థం కొరకు. కాబట్టి తండ్రిని విడిచిపెట్టు. నేను ఆశీర్వదించి కాపాడుతుంది ఎప్పుడంటే తండ్రిని విడిచిపెట్టు. అలా పితరుల ఆచారాలు, కార్యకలాపాలు విడిచిపెట్టినప్పుడే ఆశీర్వాదం. రెండవది, ఇప్పుడు నేను ఆశీర్వదిస్తా, నీ స్వజనములో నీ సొంత జనులు విడిచిపెట్టా, లోతులు విడిచిపెట్టాలి. లోతు అనగా మన సొంత ఇష్టాలు, సొంత ఆలోచన, సొంత కోరికలు, సొంత తలపులు, స్వనీతిని విడిచిపెట్టినప్పుడే దేవుడి దీవెన. రాకపోతే దీవెన నాకు ఒకటి పెడితే కలహం వస్తుంది. మట్టిని బంగారాన్ని నేను ఎంత కలిపినా ఏమైంది తిరుగుతూ మిక్సీలో మట్టి అంతా బంగారం వేసి నువ్వు 24 గంటలు తిప్పినా మట్టిగానే ఉంటుంది. బంగారం లోతుని వెంట పెట్టుకొని వచ్చి దీవించు. నీ సొంత ఆలోచన, సొంత కోరికలు, సొంత ఇష్టాలు, సొంత నీతిని పెట్టుకుని దీవించండి తీయగా రాదు. లోతును విడిచిపెట్టుదుగాక. లోతు అనబడిన స్వనీతి, సొంత కార్యాలు, స్వచిత్తాన్ని విడిచిపెట్టుదుగాక. ఇప్పుడు మూడో చూడండి, ఎప్పుడు ఆశీర్వదిస్తుందంటే అదే 11 నుంచి 14. లేదు 13వ అధ్యాయం 11 నుంచి. కాబట్టి లోతు
నడుచుకొని ఆ. తూర్పుగా ప్రయాణం చేసెను. తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయి అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున పట్టణంలో ప్రదేశంలో కాపురముండి ఆ. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఆ. సొదొమ మనుషులు దుష్టులను ఆ. యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఉండేది. లోతు అబ్రహామును ఈ మాటలు చేసుకోండి. 11వ వచనం 14వ వచనం ప్రాముఖ్యమైనది. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఉత్తరము దక్షిణము తూర్పు పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు నీ సంతానమునకు సదాకాలం ఇచ్చెదను. మరియు ఆ. ఆ. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణులను లెక్కింపలేని ఎడల ఈ సంతానం కూడా లెక్కింపవచ్చును. చెప్పబడి దేవుని దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడోసారి దేవుడు బాగా ప్రత్యక్షమై ఉంటున్నాడు. ఇదిగో అబ్రహాం, నేను ఆశీర్వాదం చెప్పాను కదా, ఇదిగో ఇప్పుడు 4 దిక్కులు చూడు. చూడమన్నాడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కులు చూడు. ఈ కన్ను చూపు మేర ఈ దేశం అంతా నీకు ఇస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మూడోసారి వచ్చి దీవిస్తూ ఉన్నాడు. చదవండి 24:1. ఆదికాండం 24:1. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఈ విషయమై యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 13:14 మనం చదివాం. అబ్రహాము లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత 13:4 వాక్యంలో కూడా మాట 13:4 తాను మొదట బలిపీఠం కట్టిన చోటనే చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎప్పుడు దేవుడు దీవించాడు? మనం మొదట చదువుకున్నాం. నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ స్వదేశం నుండి విడిచి నేను చూపించిన దేశాన్ని కదా నేను దీవిస్తాను. విన్నాడు, వచ్చాడు, కానీ తండ్రిని వెంటేసుకొచ్చాడు దీవెన. విన్నాడు, వచ్చాడు, లోతుని వెంటేసుకొచ్చాడు దీవెన. ఇప్పుడు విడిచి దేవుడు చెప్పిన చోటికి, అంటే దేవుని దగ్గరికి వచ్చాడు. అక్కడ అంటే ఏమన్నాడు? ఇదిగో అతడు మొదట బలిపీఠం కట్టిన చోటకు వచ్చాడు. బలిపీఠం దేవుని ఇల్లు, దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని మందిలో ఎవరున్నారు? బలిపీఠం అంటే దేవుని స్థితి స్థానం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు దేవుని వెంట పెట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో ఇప్పుడు దేవుడు జీవించడం మొదలు పెట్టాడు. ఎంతగా జీవించాడంటే అన్ని విషయాల్లో సమృద్ధిగా దేవుడు జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన మూల వాక్యంలో సంఖ్యాకాండం 6:24 యెహోవా నేను ఆశీర్వదించి నేను కాపాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తున్నాడు, ఎప్పుడు కాపాడుతాడు అంటే అబ్రహాము జీవితం మన ముందు పెడుతున్నాడు. ఒకటి, నీవు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు. రెండవది, నీ తండ్రిని విడిచిపెట్టు. మూడవది, నీ బంధువులను, నీ స్వజనులను విడిచిపెట్టు. నీవు ఉన్న స్థితిని విడిచిపెట్టాలి. అబ్రహాము వచ్చాక కానీ మొదట తండ్రిని వెంటేసుకొచ్చాడు దీవెన, లోతుని వెంటేసుకొచ్చాడు దీవెన. మూడవసారి ఇవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చేస్తున్నాడు. దేవుని ఇంటికి వచ్చేసాడు. దేవునికి అప్పగించుకున్నాడు. దాని మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అనగా బలిపీఠం అనగా దేవుని గుర్తు. దేవుని ఇంటికి వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునితో ఏకమైపోయాడు. ఇప్పుడు అబ్రహాము అంటున్నాడు, నీవు నన్ను దిక్కులు చూడు, నీ నన్ను చూపినారు చూడు, నన్ను దిక్కులు నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఒకడు భూమి మీద రేణు లెక్క పెట్టగలిగితే ఈ సంతానం లెక్క పెడతాడు. అంటే లెక్కింపలేనంత సంతాన్ని నీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాడు అబ్రహాము 100 సంవత్సరములప్పుడు దేవుడు అతనికి చక్కని కుమారుని
అనుగ్రహం చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 21వ అధ్యాయం 1వ వాక్యం నుంచి యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించును. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను పూర్తి చేసెను. ఎట్లాగా దేవుడు అబ్రహాముకు చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం ముందు అతని కుమారుని కనెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు ఆయన అన్నాడు, నేను ఆశీర్వదించి కాపాడుతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, కాపాడాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించి కాపాడాలంటే మనం చేయాల్సిన పనులు ఒకటి విడిచిపెట్టాలి, రెండవది వేరైపోయి యేసయ్యను వెంబడించుకోగాక. తండ్రిని విడిచిపెట్టాలి, స్వదేశ రోజుకు వేరైపోవాలి, మూడవది యేసయ్యను వెంబడించాలి. అంటే తండ్రిని విడిచిపెట్టడం అనగా ఇప్పుడు పితరుల ఆచరణలు, పితరుల కార్యకలాపాలు, తరాలుగా వెంటాడు చూస్తున్న వాటన్నిటిని విడిచిపెట్టు. రెండవది నిన్ను నీకు నీ సొంత నీ సొంత కార్యాలకు వేరైపోవాలి. రోజు ఎప్పుడైతే వేరైపోయాడో అప్పుడు దేవుడు వచ్చాడు. వేరైపోయి ఇప్పుడు తాను మొదట బలిపీఠ కట్టిన చోటకి వెళ్ళాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని వెంబడిస్తున్నాడు. అయ్యా నేను నీ దీవెన పొందుకోవాలండి, నీ ఆశీర్వాదం పొందుకోవాలండి, ఇప్పుడు నేను వెంబడిస్తే నేను దీవెన. అందుకే చివరిగా కదా దేవుని దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు బలిపీఠ తాను మొదట బలిపీఠ కట్టిన చోటుకు వచ్చేసాడు, దేవుని దగ్గరికి వచ్చేసాడు. ఈరోజు ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నేను ఆశీర్వదించాలని, నేను దీవించాలని వాగ్దానం చేస్తూ ఆశీర్వదిస్తా, కాపాడుతా. ఎప్పుడు ఎలాగా అంటే సమృద్ధిగా అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదిస్తా. ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే తండ్రిని విడిచిపెట్టు, లోతుని విడిచిపెట్టు. మూడవది వెంబడించు. ఏది దగ్గర అంటే ఆచారాలు, కళ్ళకట్లు, మంత్రకట్లు వాటన్నిటిని విడిచిపెట్టు. అవి నిన్ను కాపాడుతుంది, అవి నిన్ను రక్షించుకుంది. ఏ పితరులు నీ కోసం ప్రాణం పెట్ట, ఏ ఆచరణలు నీ కోసం ప్రాణం పెట్ట, ఏ కార్యకలాపాలు నీ కోసం ప్రాణం పెట్ట, ఏ కారణం లేకుండా నిష్కారణంగా నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నా నా యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. ఏ పితరుల కోసం ప్రాణం పెట్టాలి, ఏ పితరుల ఆచరణలను కాపాడాలి, ఏమి నేను కాపాడలేవు, నా యేసయ్య మాత్రమే. అందుకే మనం చదువుకున్న వాక్యంలో 1 పేతురు 1:18 ఏమంటున్నాడు? 1 పేతురు 1:18 చదువుకున్నామాట. 1 పేతురు 1:18 పితృ పారంపర్యమైన విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి విమోచన ఆచారాల వల్ల, పితృల ఆచారాల పితృ పారంపర్యాచారాల వల్ల కలగలేదు. కలువరి శిలువలో కాల్చిన ప్రశస్త క్రీస్తు రక్తము వల్ల మాత్రమే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాగలవా? విడిచి లోకానికి వేరై యేసయ్యను వెంబడిస్తే నా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. బాగా ఆలోచింపజేసే ఒక పని ఏంటంటే, ఆ దేవుడు పెద్దలు చెప్పారు అంటారు. వాళ్ళు ఏం చెప్పారో ఆ చేస్తే ఏమైతే వాళ్ళకి తెలియదు, చేస్తే ఏమైతే ఈ నది తెలియదు. ఒకటి చేస్తే తెలిసింది. పెద్దలు చెప్పారు చేయకూడదు, ఏమైతే అసలు ఏం జరగదు, ఏం తెలియదు, చెప్పారు అంతే. నేను వాస్తవం బైబిల్ అంటుంది, వద్దు మూల పాఠాలు ఇతర ఆచారాలు కాదు, అవి నేను మోసం చేస్తాయి, అవి నేను పాడు చేస్తాయి. కానీ నా యేసయ్య రక్తము, నా యేసయ్య వాక్యము నిన్ను బ్రతికించును గాక. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలు అదే నాకు దేవుని మాట బ్రతికించేది. ఆయన నోట మాట వెళ్ళలేకుండా చూడని వెలుగు కలిగింది. లాజరు బయటికి రా అని పిలవగానే సచ్చిన శవము
అప్పటికి చనిపోయి 4 రోజులైన పుళ్ళు కనీసం సజీవంగా బ్రతికొచ్చింది. అక్కడ వాడు పరిశీలిస్తే ఆయన చచ్చిపోయాడు. వాసన తీపదండి నిత్య జీవ వార్తలే వాళ్ళ కార్యక్రమం అవి కాదు. నా యేసయ్య మాట నేను బ్రతికించేస్తాను, నా యేసయ్య మాట నేను విడిపిస్తుంది. ఈరోజు ఆ విడిపించే దేవుడు, ఆ విడిపించి బ్రతికించే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను ఆశీర్వదిస్తా. ఆ ప్రాంత అయితే నీ తండ్రిని విడిచిపెట్టావా? దేవుని కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు ఇంతకాలం రక్షించబడి కూడా దేవుని చుట్టుకుంటూ కూడా ఆచరిస్తూ పాటిస్తూ వస్తున్న ఆ పితృ పారంపర్యాచారాన్ని విడిచిపెట్టగలవా? రెండవది, నేను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వాదం పొందుకున్నట్లు లోతుకు వేరే జీవించగలవా? అనగా ఈ స్వచిత్తాన్ని, నీ సొంత కార్యాలను విడిచిపెట్టగలవా? మూడవది, నేను ఆశీర్వదిస్తా, ఇదిగో నా ఎదురుకు నన్ను వెంబడించగలవా? ఎప్పుడైతే అబ్రహాము తాను బలిపీఠ కట్టిన మొదట బలిపీఠ కట్టిన చోటుకి వెళ్ళి అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళాడో దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఒకరించి ప్రార్థన చేసుకున్నాడు, ఒకరించి ప్రార్థన చేసుకున్నాడు. నువ్వు ఆశీర్వదించి కాపాడుతావు. ఎంతకంటే అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఆగము పెట్టినంత చోటు లేని అబ్రహాముకి ఇప్పుడు ఆ దేశంలోని ధనవంతుడు అయిపోయాడు. అంతగా దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడంటే తండ్రిని విడిచిపెట్టినప్పుడు, లోతుని విడిచిపెట్టినప్పుడు, దేవుని ఎదురుకు వచ్చినప్పుడు, అనగా ఇతరుల ఆచారాన్ని విడిచిపెట్టు, నీ సొంత ఆలోచన సమీతిని విడిచిపెట్టు, దేవుని మీద ఆధారపడు. అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. ఇంకా దేవుని పొందుకోవట్లేదా? ఇంకా ఆశీర్వాదం కలగట్లేదా? ఏదో అబ్రహాము ఇంకా తండ్రిని వెంటేసుకొస్తున్నాడని ఆలోచించుకో. చెప్పిన వాగ్దానం నెరవేర్చబడలేదా? ఇచ్చిన మాట వచ్చిన వాగ్దానం నెరవేర్చబడలేదు. ఇస్తాను, నీకు కుమారుని ఇస్తానని చెప్పాడు, కానీ అది నెరవేర్చబడట్లా. కుమారుడు కలగట్లా. 5, 10, 15, 20, 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వాగ్దానం నెరవేర్చబడాలా? ఎందుకంటే వాగ్దానం అయితే ఉంది, కానీ వాగ్దానం పొందుకు యోగ్యత లేదు. ఆ వాగ్దానం పొందుకున్నట్లుగా, ఆశీర్వాదం పొందుకున్నట్లుగా విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. ఈరోజు ఆ వాగ్దానం పొందుకోకుండా, ఆశీర్వాదం పొందుకోకుండా ఇంకా నేను అడ్డుగా ఉండి నేను విడిచిపెట్టనివి, నువ్వు వేరుగా జీవించవలసినవి ఏముండేవో ఈరోజు తీర్మానం చేసుకోవడం. అయ్యా, నీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా నేను విడిచిపెడతాను. విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేస్తాను. వేరుగా జీవించవలసిన లోకానికి, లోక కార్యాలకు, లోక ఇష్టాలకు, స్వచ్ఛతానికి వేరుగా జీవిస్తాను. ఇదిగో నేను వెంబడించి ఎందుకు వచ్చి జీవిస్తాను. నీ ఆశీర్వాదం పొందుకునే కొరకు నాకు ఇవ్వయా, నీ ఆశీర్వాదం పొందుకునే నాకు ఇవ్వయా అని ప్రభు దగ్గర